పడవకు చిల్లు పడితే అందరము మునుగుదాం, పార్టీ లైన్ దాటొద్దు, ఐక్యంగా ఉంటేనే బలం, ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం, ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, నిరుద కొరత ఉన్నా చాలా సాధించాం, చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం, మండలాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం, కులగణనపై సూర్యాపేటలో బహిరంగ సభ, వర్గీకరణపై గజ్వేల్లో లేదా నర్సాపూర్లో సభ, రాహుల్ ఖర్గేను పిలిచేందుకు ఢిల్లీకి సీఎం, మరో 3 రోజుల్లో పీసీసీ కార్యవర్గ సమావేశం అంటూ మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు అందరినీ పిలిచిళ్ళు. కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిళ్ళంట, ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు పోయిల్లో వాళ్ళు డుమ్మా కొట్టిళ్ళు. మిగతా వాళ్ళందరూ పోతే వాళ్ళకు చాలా అంశాల గురించి దిశానిర్దేశం చేసిండ్రు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా పడవకు రంధ్రం పడితే దాన్ని నడిపేవాడే కాదు, ఆ పడవలో కూర్చున్న అందరూ మునుగుతారు. అలాగే పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది, అందరం కలిసికట్టుగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు పార్టీ లైన్ దాటొద్దని క్రమశిక్షణతో మెలగాలని గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో హెచ్చరించారు. రాజకీయాల్లో నమ్మకమే ప్రధానం, నమ్మకంతో పనిచేస్తేనే ప్రజలు విశ్వసిస్తారు, ఫలితము దక్కుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు నాయకుని ఆలోచన విధానం గురించి తెలుసుకొని పనిచేయాలని, రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలు తీసుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక మీదట తరచూ కలుస్తూ ఉందామని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. అలాగే ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాల్లో కలిసి రావని చెప్పారు. ఇక్కడ ఈ విషయంగా ఇంకా దీంట్లో పూర్తిగా వార్త కొంత అంత క్లియర్గా వీళ్ళు రాయలేదు. వాస్తవానికి ఏంటంటే పార్టీ ఇక్కడ ఒక్కటే ఆన్సర్, పడవకు చిల్లు పడితే పడవ నడిపే వ్యక్తే కాదు, ఆ పడవలో ఉన్న వాళ్ళు కూడా మునిగిపోతున్నారు. దీంట్లో పెద్ద అర్థం ఉన్నది. అంటే పడవకు చిల్లు పడితే మాకేమవుతుంది, ఏదో ఆ పడవ నడిపేటోనికి ఓనర్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటే, చిల్లు పడితే అంత వాటర్ వచ్చి మొత్తం మునిగిపోతుంది. అంటే ఇక్కడ సింబాలిక్గా ఏం చెప్తానంటే, ఇక్కడ పార్టీకి నష్టం జరిగితే పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి ఏదో నష్టం జరుగుతుంది అంటారు, ఉన్న ఎమ్మెల్యేలకు కూడా నష్టం జరుగుతుంది. ఏమవుతుంది, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకమైన అనర్హతని ఇవన్నీ ఏమవుతుంది అంటే పక్క పార్టీలకు బలాలు జరుగుతుంది. ప్రభుత్వం ఏంటంటే మెజార్టీ కోల్పోయి మైనార్టీలో పడుతుంది. సో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందని ఇండైరెక్ట్గా ఇక్కడ నీ ఒక్కనే కాదు, నాతో పాటు మీరు కూడా నాశనం అవుతారని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు కొంచెం గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పిండ్రు. పార్టీలో క్రమశిక్షణ ఉండాలి, క్రమశిక్షణ లైన్ దాటద్దు, ఐక్యంగా ఉంటేనే బలం అని చెప్పిండ్రు. ఏదైనా సమస్యలు ఉంటే దృష్టి తీసుకురండి, పరిష్కారం చేద్దాం బిల్లుల విషయంలో కూడా అన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధుల సిఫారసు బిల్లుకు ప్రాధాన్యమట. మంత్రుల్లో ఎక్కువగా క్లియర్ అయింది జూపల్లి బిల్లుకే, తక్కువగా సిఫారసు చేసింది ఉత్తమ్ పొంగులేటి. సిఎల్పి భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇంకా అందరికీ బిల్లులు శాంక్షన్ అవుతున్నాయి, ముఖ్యంగా జూపల్లికి ఎక్కువ శాంక్షన్ అయినాయి, వీటిలో గొడవలు పెట్టుకోవద్దని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా ఏం లేదు, బలంగా ఉందాం, ఐకమత్యంగా ఉందాం, పక్కలకు బలం కావద్దు, మనం కలిసికట్టుగా ఉందాం, ప్రభుత్వాన్ని సక్రమంగా ఇంకో 4 సంవత్సరాలు నడుపుదామని చెప్పి అంటున్నారు.